ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి కరోనా లాక్డౌన్ లాంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి హ్మ్. అప్పుడు మనం యునైట్గా ఐకమత్యంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని స్టేక్ హోల్డర్స్ కలిసి దాన్ని ఎలా ఎదుర్కొన్నామో విజయవంతంగా యుద్ధ ప్రాతిపదికన అదేవిధంగా ఇప్పుడు ఈ హ్మ్. యుద్ధం అనేది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఆ యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ కరోనా లాగా దీన్ని ఎదుర్కోవాలి అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం జరిగింది. హ్మ్. ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. దీన్ని కాంగ్రెస్ ఏమంటుంది? రాహుల్ గాంధీ గారు కరోనా సాధక బాధకాలు నువ్వు గుర్తు చేయకు. హ్మ్. చాలా దారుణంగా ఉన్నాయి. చాలా దారుణాతి దారుణంగా అక్కడ కూడా ఫెయిల్ అయింది గవర్నమెంటు. ఇప్పుడు మళ్ళీ కరోనా లాంటి లాక్‌డౌన్ అంటూ ఇప్పటికే విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుంది భారత ప్రభుత్వం. ఇలాంటిదేటని అపోజిషన్ విరుచుకుపడడం జరిగింది. హ్మ్. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి మనం చూడాలి. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లోక్‌సభలో జాతిని ఉద్దేశించి ఇంత లోతుగా మాట్లాడడం జరిగిందంటే, ఇక్కడ భారతదేశాన్ని ఇప్పుడు భారత ప్రజల్ని దీనికి సంసిద్ధం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లోక్సభలో మాట్లాడే సమయానికి అక్కడ యుద్ధం ఆగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికీ పీస్ డీల్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. పీస్ డీల్ అనివార్యమే. మళ్ళీ పీస్ డీల్ నిలబడుతుందా లేదా? కాబట్టి ఆల్రెడీ యుద్ధం జరిగిపోయింది. ఇప్పుడు పీస్ డీల్ అయిపోయి యుద్ధం ఆగిపోయినా అక్కడ రస్సల్ అఫానీ లాంటి మనకి ఎల్ఎన్జీ సప్లై చేసి 50% సప్లై చేసే గ్యాస్ బావి పగిలిపోయి ఉంది ఖతార్‌లో. ఇప్పుడు ఒమన్‌లో ఉంది. ఆయిల్ బావులు పగిలిపోయినాయి, రిఫైనరీస్ పగిలిపోయినాయి, పైప్ లైన్లు పగిలిపోయినాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా 2-3 నెలల పాటు హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసినా అక్కడ నుంచి గ్యాస్, ఆయిల్ ఇండియా వచ్చే పరిస్థితి లేదు. హ్మ్. కానీ ఇక్కడ భారతదేశం వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినట్టు మనకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారండి. ఇవి అక్కడ మనకు వైజాగ్ దగ్గర, ఇప్పుడు మంగుళూరు, తర్వాత మళ్ళీ కర్ణాటకలో పడూరు దగ్గర 53,00,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఇవి కేవలం 9-10 రోజులు సరిపోతాయి. తర్వాత మళ్ళీ సరిపోవు. అంటే స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ కేవలం 10 రోజులకి మాత్రమే సరిపోతాయి. మిగిలిన ప్రైవేటు కంపెనీస్, ఆయిల్ కంపెనీస్, పబ్లిక్ అందరి దగ్గర ఉన్నాయన్ని నిధుల్ని మళ్ళీ కంపెనీస్, కార్పొరేట్‌గా అన్నీ బయటికి తీస్తే ఇంకొక 10 రోజులకి సరిపోతాయి. అంటే హ్మ్. 20 రోజులకి సరిపడా పెట్రోలియం మాత్రమే మన దగ్గర ఉంది. కానీ ఇది ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినంత డేంజర్ ఏమి కాదు. ఎందుకు? ఒకవేళ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయిపోయినా 3 నెలల పాటు మనకు పెట్రోలియం రాకపోయినా ఎక్కువ రేటుకైనా మన పెట్రోలియం తెచ్చుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే వెనిజులా నుంచి తెచ్చుకోవచ్చు. రష్యా యూరల్‌లో ఇటు వ్లాడివోస్టిక్ పోర్ట్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. తర్వాత యూరోప్ అటు నుంచి ఆర్కిటిక్ నుంచి మళ్ళీ ఇలాగ మనం ఈవెన్ వాస్కోడి ఈ ఆఫ్రికా నుంచి ఇటు దాటైనా మనం అంటే తెచ్చుకోగలుగుతాం. ఎక్కువ రోజులు పడుతుంది. ఖర్చు ఎక్కువవుతుందని ఎందుకు అలా ఖర్చు జరుగుతుంది? ఎక్కువైనా ముందు కొరత ఉండదు. హ్మ్. మనకు అస్సలా దొరకకపోవడం వేరండి. అసలు దొరికింది రేటుకి ఎక్కువైనా దొరకడం వేరు. ఇప్పుడు పెట్రోల్ 200 మనం కొంటాం. అసలు పెట్రోల్ దొరకకపోతే పరిస్థితి వేరు. హ్మ్. మొత్తం ఆర్థిక ప్రగతి రథచక్రం ఆగిపోద్ది. ఇది 200 పెట్రోల్ అయినా మనం కొంటాం. ఇక్కడేంటంటే గ్యాస్ అనేది కొరత. గ్యాస్ అనేది దొరకదు. కానీ పెట్రోలు, డీజిల్ అనేది రేటు ఎక్కువైనా దొరుకుతాయి. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పెట్రోలు, డీజిల్ అనేవి ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికా నుంచో, వెస్ట్ ఆఫ్రికా నుంచో, నైజీరియా నుంచో, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ నుంచో, ఈ నేషన్స్ అమెరికా నుంచో, రష్యా నుంచో, బ్రెజిల్ నుంచో మనం తెచ్చుకోవచ్చు. ఎక్కువ రేట్ అవుద్ది. కానీ దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ఇప్పుడే చెప్తుంది. గోల్డ్‌మ్యాన్ సాచ్ చెప్తుంది. ఈ సంవత్సరం 2020, 26, 27లో హ్మ్. భారత ఆర్థిక వ్యవస్థ 7% అభివృద్ధి చెందిద్దనుకున్నాం. కానీ 5.9% పడిపోద్దని. ఓకే. ఎందుకంటే ఆయిల్ రేట్ల వల్ల. ఇది ఉంటది. కానీ గ్యాస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే గ్యాస్ మనం 50% డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ అవుతుంది. మొత్తం 189 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్స్ అనేది మన ఇండియాకి అవసరం అనమాట ప్రతి సంవత్సరం. ఇండియాలో 97 మిలియన్ మెట్రిక్ మీటర్స్ అనేది క్యూబిక్ మీటర్స్ అనేది మనం ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో 60% కేజీ బేస్ నుంచి వస్తది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ నుంచి. హ్మ్. తర్వాత డిగ్బాయ్ అని, అస్సాం డిగ్బాయ్ అని, రాజస్థాన్ బావులు, తర్వాత ముంబై హై అని, కావేరీ బేసిన్ ఇక్కడ నుంచి వస్తది. సో, ఇండియాలో గ్యాస్ 50%. మిగిలిన 50%లో 85% కేవలం ఖతార్ నుంచి వస్తుంది. ఓహ్! ఇప్పుడు ఖతార్ రస్సల్ అఫానీ అక్కడి నుంచే మనం ఎల్ఎన్‌జీ, అవును. ఎల్‌పీజీ అది ఆగిపోయింది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయినా అక్కడి నుంచి వచ్చే 3 సంవత్సరాలు. అంటే ఏంటి? ప్రధాని గారు ఇక్కడే ఎక్కువగా ఫోకస్ చేశారు. గ్యాస్ కొరత అనేది అనివార్యం. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా. హ్మ్. 3 నెలల పాటు అది పునరుద్ధరణ జరగదు. అది కూడా $1 బిలియన్ పెట్టుబడి. దొరికినా ఎక్కువ రేటుకి దొరికిద్ది. కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ అనివార్యం. అందుకనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తున్నారు. ఇప్పటికే మేము ఎలక్ట్రిఫికేషన్ చేసాం. ఈవీ మిషన్ తెచ్చాం. తర్వాత బ్లెండ్ ఆఫ్ ఇందులో ఇథనాల్ ఇవి కలపేటట్టు చేసాం. తర్వాత గ్రీన్ ఫీల్డ్ మిషన్ పెట్టాం. సోలార్ ఈట్ల వల్ల మనం కొంచెం రక్షించబడ్డాం. లేకపోతే ఇంకా డేంజర్ ఉండును నా గవర్నమెంట్ ఇది చేసిందని చెప్తున్నారు. హ్మ్. కానీ గ్యాస్ కొరత అనివార్యం. దీన్ని తప్పించుకోలేం.
ఇది ఎలాగో వచ్చే ఎలక్షన్స్కి ప్రభావితం చూపబోతుంది, వచ్చే లోక్సభ ఎన్నికలను కూడా ప్రభావితం చేయబోతుంది, ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, నిరుద్యోగం ఎక్కువ అవ్వబోతుంది, తర్వాత అక్కడ ఉన్న 90 లక్షల మంది ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండబోతుంది. యుద్ధం అయిపోయినా వాళ్ళకంతా ఈసారి ఉపాధి ఉండదు. ఎక్కువ మంది ఇప్పటికే 1 లక్ష మంది దాకా తిరిగి వచ్చారు, మళ్ళీ ఎక్కువ మంది తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ ఎందుకు ప్రధాని మాట్లాడిన దాంట్లో చాలా లోతైన గాంభీర్యమైన విషయాలు ఉన్నాయి, అందుకనే ప్రొఫౌండ్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు అపోజిషన్ ఏంటంటే దీన్ని పట్టుకుంటుంది. ఎందుకు మీరు దౌత్యం తప్పు చేశారు. ముందు ఇరాన్ను మీరు ఇలాగే ఇరాన్ ఖైమనీ చనిపోతే మీరు మాట్లాడలేదు. జయరాం రమేష్ అంటున్నారు ఖైమనీ చనిపోతే మీరు మాట్లాడలేదు. ఒక దేశంలో అధినేతలను అందరినీ చంపేస్తుంటే అంతర్జాతీయ చట్టాలను మీరు మాట్లాడలే. ఎందుకంటే అంతర్జాతీయ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51 ప్రకారం ప్రపంచ శాంతికి భారత ప్రభుత్వం పాటుపడాలి. మరి ఒక దేశంలో అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి నేతలను చంపేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు క్రిటిసైజ్ చేయలేదు, ఇరాన్ మీద ఇంత దాడులు చేస్తే ఎందుకు మాట్లాడలేదు. మరి నెహ్రూ ఇలా చేశారా, ఈజిప్ట్ మీద అటాక్ చేస్తే ఫస్ట్ మీడియాటింగ్కి వెళ్ళింది నెహ్రూయే, అటు బ్రిటన్ ఫ్రాన్స్ని తూలనాడింది నెహ్రూయే, ఇలా ఎందుకు చేయలేదని అపోజిషన్ పట్టుకుందండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటి వారంలో మోడీ ప్రభుత్వం చాలా తడబడిపోయింది. ఎందుకంటే ఎవరు విన్నర్ అవుతారు, ఎవరేమవుతారు, 90 లక్షల మంది భారతీయులు, 1 కోటి మంది భారతీయులు అక్కడ ఏం చేయాలి, వీళ్ళని ఎవాక్యుయేషన్ ఎలాగా, ఇదంతా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటప్పటికి భారత ప్రభుత్వం తలకిందులు అయిపోయిందనమాట. ఖైమోనీకి ఈవెన్ ట్రిబ్యూట్కి చెప్పడానికి కూడా లేదు. వారం రోజులు అయింది మొట్టమొదటి చెప్పడానికి. వారంలో భారత ప్రభుత్వ దౌత్య విధానం ఇట్ డీరైల్డ్, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కాబట్టి అక్కడ తప్పులు జరిగినాయి కూడా ఆ విషయంలో. తర్వాత ఇరాన్ విషయాన్ని మనం దగ్గరికి వెళ్ళి ఇరాన్ నుంచి హర్ముజ్ స్ట్రైట్ నుంచి ఇవి తెచ్చుకున్నాం, తర్వాత ఇరాన్ పట్టుకున్నాం. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు మనల్ని పెనలైజ్ చేయాలనుకున్నాడు, తర్వాత అమెరికా అధ్యక్షుడు, ఇదంతా చాలా దారుణం జరిగింది. అంటే మొట్టమొదటి వారంలో భారత దౌత్య విధానంలో కొన్ని ఫెయిల్స్ ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చినాయి అపోజిషన్ చెప్పినట్టు. కానీ తర్వాత వారం నుంచి భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డిప్లొమసీ చేసి ఇటువైపు గల్ఫ్ కంట్రీసు అమెరికా ఇజ్రాయెల్తో, ఇటువైపు కంట్రీసు రష్యా ఇరాన్తో చక్కగా పెట్టుకుని హర్ముజ్ స్ట్రైట్ ద్వారా మనం బావులు ఇవన్నీ తెచ్చుకున్నాం. ఇరాన్కి ఈవెన్ మెడికల్ సప్లైస్ కూడా మనం చేసామంటే ఒక అద్భుతమైన దౌత్య విధానం చేసింది ఈవెన్ శశి థరూర్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశానికి ఇప్పుడు ప్రాథమికంగా మనం చర్చించాల్సింది ఏంటంటే గ్యాస్ కొరత అనివార్యం. యుద్ధం అయిపోయినా యుద్ధ ఫలితాలు అనేవి ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు దాని ఫలితాలు ఉండవండి. ఇప్పుడు చూడండి మహాభారతం ఉంటుంది, మనకి స్త్రీ పర్వం ఉంటుంది, మనకి లాస్ట్ పర్వం, ఇవి అన్నీ ఉంటాయి. లాస్ట్ 2 పర్వాల్లో ఉంటుంది అనమాట యుద్ధం కాన్సిక్వెన్సెస్. స్త్రీ పర్వంలో అంటే ఒక పర్వం కూడా ఏడుపులే ఉంటాయి, మనం చూసి ఉంటాం. ఇటు పాండవుల వైపు ఎవడం మిగలడం, ఈవెన్ పరీక్షితుని కడుపులోంచి బయటికి తీయపోతే శ్రీకృష్ణుని ఇంకా అది కూడా అయిపోయినట్టే. కొడుకులందరూ చనిపోతారు, అటువైపు చనిపోతారు. యుద్ధం అంటే 2 పార్టీలకి దారుణమే. యుద్ధం వల్ల అందరూ విఫలమవుతారు, అందరూ నష్టపోతారు. ఇదిగోండి యుద్ధం, మహాయుద్ధం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 26 రోజుల యుద్ధమే 2వ ప్రపంచ యుద్ధానికి మించిన 100 రెట్లు యుద్ధం, 100 రెట్లు నాశనం. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్ ఇది. అంత అంటే జనం నష్టంలో చూడకూడదు, మొత్తం మిగిలిన చూడాలి. ఇంత లాసు భారతదేశం మీద అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండబోతుంది. దీన్ని ప్రైమ్ మినిస్టర్ చాలా జాగ్రత్తగా భారత ప్రజలకు ఇంకా చెప్పలేదు అర్థవంతంగా. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది గ్యాస్కి సంబంధించి, బ్లాక్ మార్కెటింగ్ కోసం, ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని నేషన్ని ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కరోనా అనే ఒక పదాన్ని అంత మనకి ఎఫెక్ట్ ఉండదు. కరోనా అంత లాక్డౌన్ల కంటే, లాక్డౌన్ వచ్చేద్దని కాదు, కానీ కరోనా లాంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అందరూ కలిసి పొలిటికల్గా దీన్ని అటాక్ చేయకండి, పొలిటికల్గా యూజ్ చేసుకోకుండా ఒక దేశ నేతగా ఆయన చెప్పడం జరిగింది. అపోజిషన్ తన బాధ్యత చేస్తుందన్నమాట. ఎందుకంటే దాని బాధ్యత చేయాలి. క్రిటిసిజం చేయడమే అపోజిషన్ ముఖ్య లక్షణం అనమాట. అది క్రిటిసిజం చేస్తుందని వాళ్ళు దేశద్రోహులుగా ఎప్పుడు అనకూడదు. రాహుల్ గాంధీ, రాహుల్ ఖాను ఈయన దేశద్రోహి, దేశం అంతా విపత్కర పరిస్థితులు ఉన్న ప్రైమ్ మినిస్టర్ అసలు అపోజిషనే ప్రైమ్ మినిస్టర్ విమర్శించడానికి.